నమస్తే అండి. ఈరోజు మీ బిడ్డలో స్నేహంగా మాట్లాడడం, ఇతరుల భావాలు అర్థం చేసుకోవటం మరియు సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించే నైపుణ్యాలను పెంచే ఒక ముఖ్యమైన అలవాటు గురించి తెలుసుకుందాం. అది స్నేహంగా సమస్యలు పరిష్కరించడం నేర్పే అలవాటు. దీనికోసం ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదు. మీరు ప్రేమగా వినటం, ప్రశాంతంగా మాట్లాడడం ఉంటే చాలు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఒక బొమ్మ కోసం గొడవ పడుతున్నప్పుడు వెంటనే అరవకుండా ఇద్దరిని దగ్గరకు పిలిచి ప్రశాంతంగా మాట్లాడండి. ఒక్కొక్కరిని విడివిడిగా "ఏమైంది నాన్న? ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది?" అని అడగండి. వాళ్ళ భావాలను అర్థమయ్యేలా మాటల్లో చెప్పండి. "నీ బొమ్మ తీసుకున్నాడని నీకు కోపంగా ఉంది కదా, కొట్టడంతో వాడికి బాధగా ఉంది కదా" అని ప్రేమగా వివరించండి. ఆ తర్వాత ఇప్పుడు ఇద్దరూ సంతోషంగా ఆడుకోవాలంటే ఏం చేద్దాం అని వాళ్ళని ఆలోచించేలా చేయండి. బొమ్మను పంచుకోవటం, వరుసగా ఆడుకోవటం లేదా కొద్దిసేపు విడిగా ఆడుకోవటం వంటి మార్గాలను వాళ్ళ చేతే ప్రయత్నించనివ్వండి. పిల్లలు మళ్ళీ కలిసి సంతోషంగా ఆడుకోవటం ప్రారంభించినప్పుడు "శబాష్, మా బంగారాలు ఎంత బాగా కలిసిపోయారు" అని ఆనందంగా మెచ్చుకోండి. ఇలా చిన్న చిన్న సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించడం నేర్పించడం వల్ల బిడ్డలో సహకారం, ఓపిక, భావోద్వేగ నియంత్రణ మరియు ఇతరులతో కలిసిమెలిసి ఉండే సామాజిక నైపుణ్యాలు క్రమంగా అభివృద్ధి చెందుతాయి.